దేవుని సన్నిధిలో ఉండగా, ప్రభువునతులు ఉండగా, ప్రభువులో ఉండగా, అంత ఏది తక్కువ లేకుండా, ఏది కూడా లోటు లేకుండా చక్కగా బ్రహ్మాండంగా జీవించిన వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత ధనం మీద ఆధారపడి చివరికి ఏమీ లేకుండా తిండి కూడా లేకుండా పోయింది పిల్లారా. దేవునికి స్తోత్రం. అట్లాగే పిల్లారా, మరి దేవుడి తోడు లేకపోతే మన జీవితాలు కూడా, మానవ జీవితాలు కూడా అంతే. మానవ జీవితాలు బాగుపడాలన్నా, ఏం చేయాలన్నా దేవుడే కారణం పిల్లారా. దేవుడు లేదు. అందుకనే కన్యక గారిపోతే కుమారి కరును ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుతురు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం పిల్లారా. దేవుడు మనకు తోడై ఉంటేనే కానీ మన జీవితం, లేకపోతే లేదు. ఈలోక జీవితమే కాదు, కానీ నువ్వు దరిద్రుడైనా, ధనవంతుడైనా, భాగ్యవంతుడైనా, ఎవరైనా సరే ఈలోక జీవితం ప్రాధాన్యం కాదు పిల్లారా. దేవుడు కలిగిన జీవితమే జీవితము. ధనవంతుడైనా దేవుడు కలిగి ఉన్నప్పుడు, పేదవాడైనా దేవుడు కలిగి ఉన్నప్పుడు, ఎంతో గొప్పవాడు అయినా దేవుడు కలిగి ఉన్నప్పుడు దేవుడి రాజ్యానికి వారసత్వం పొందడానికి అర్హత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ లోకంలో ధనం అడ్డు కాదు, పొలాలు అడ్డు కాదు, ఉద్యోగాలు అడ్డు కాదు, ఏది అడ్డు కాదు దేవుని రాజ్యానికి పోవటానికి. క్రీస్తు మార్గంలో క్రీస్తుని తెలుసుకొని, ప్రభువుని తెలుసుకొని, యేసయ్యని తెలుసుకొని, ఆయన చెప్పిన మాట ప్రకారం మనం జీవిస్తే దేవుని రాజ్యానికి వారసత్వం లభిస్తుంది. హల్లెలూయా.